నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములని రెండు చేతులెత్తి ప్రభువా నీకు స్తోత్రం. ఎవరు ఆ రాజ్యములో ఉంటారో దేవుడు మంచి మార్గాన్ని చూపించాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ఆయన యందు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఆయన దృష్టిలో నీతిమంతుడుగా యథార్థవంతుడుగా దేవుడు ఉండమని సెలవిచ్చాడు. అలాంటి వారిని దేవుడు అద్భుతంగా ఆయన రాజ్యములో అతిథులుగా చేస్తున్నందుకు నీకు స్తోత్రం, స్తోత్రములని రెండు చేతులు ఎత్తి ప్రభువా దేవా నీకు స్తోత్రం, స్తోత్రములయ్యా, దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా దేవా మాకు మంచి మార్గాన్ని చూపించావు, నీకు స్తోత్రాలు. మంచి దారినైనా మా మార్గమును నాయన సులువు చేసావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మేము ఎలాగూ ఉంటామో కూడా నేర్పిస్తున్నావు మా బ్రతుకు దినాలలో. నీకే స్తోత్రం, స్తోత్రములున్నాయి దేవా, నీకే వందనాలు. సమీపింపరాని తేజస్సునందు వసించువమరుండవే, సమీపించరాని తేజస్సునందు వసించువమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకీర్చితివే. మరొకసారి పాడుకుందాం. సమీపింపరాని తేజస్సునందు వసించువమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకీర్చితివే. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. దేవా నీకు స్తోత్రం, స్తోత్రములనైనా. మమ్మల్ని నీ రక్తముతో కడిగినందుకు నీకు స్తోత్రాలు. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు.
నీవెంతగానో ప్రేమించావు, నీకు స్తోత్రాలు నాయన. సమీపింపరాని తేజస్సులో మమ్మల్ందరినీ ప్రభువా దేవానికి స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా మేమందరము ఉండడానికి నీవు కృప చూపిన నీ కృపకై నీకు వందనాలు ప్రభువా. నీ ప్రేమకై నీకు స్తోత్రాలు. ఈ సన్నిధిలోనికి వచ్చామయ్యా, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం? హృదయపూర్వకంగా మీ సన్నిధిలో నైనా చేసే ఈ ఆరాధన మీరు నైనా ఒక్కసారి మీరు అంగీకరించండి ప్రభువా. నైనా ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన మా తండ్రి, మా స్తుతులు కూడా మీరు అంగీకరించి మీ ఘననామాన్ని మహిమపరచుకోమని దేవా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ దాసు నిలబెట్టుకొని ప్రభువా మీరే మాతో మాట్లాడి దేవా మీరే మీ ఘననామాన్ని మహిమపరచుకొని మా హృదయాలను మీరు ఒక్కసారి శుద్ధీకరించుకోమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి నాయన నీ గుడారములో అతిథిగా ఉండడానికి యోగ్యులుగా అర్హులుగా మమ్మల్ని అందరినీ చేస్తున్నందుకు అందుకు సిద్ధపడడానికి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ఈ స్తుతులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందామండి, మనం అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులరా, మరోసారి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రభు పేరట మీ అందరికీ శుభములు అలాగే వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ ప్రభు పేరట వందనాలు, అందరికీ వందనాలు. అలాగే మన కార్యక్రమాన్ని వీక్షించుటకు ఆసక్తి కలిగినటువంటి మన ప్రియ శ్రోతలు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెల 16వ తేదీ ఆదివారపు ఆరాధన క్రమమును మనము కలిగి ఉండునట్లు దేవుడు ప్రేమించి మనకు మరొక మంచి సమయాన్ని అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. దానిని బట్టి దేవునికే సమస్త విధములైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది బిడ్డలకు ఆదివారం మాత్రమే అవకాశం అయితే మరికొంతమంది బిడ్డలు భస్మ బుధవారం దగ్గర నుండి ఈస్టర్ సండే వరకు జరిగే కార్యక్రమాలలో కూడా మరి ప్రతిరోజు ఆసక్తి కలిగి కొంతమంది బిడ్డలు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నారు. మరి 12 రోజులు నిన్నటితో పూర్తయ్యాయి. మరి కొన్ని రోజులు మన ముందున్నాయి కాబట్టి మరి ఆసక్తి కలిగి మీరు అందరూ పాలు పంపులు పొందుతామని మీరు కొంతమంది నాకు స్లిప్ మీద రాసిచ్చారు, మాట ఇచ్చారు. మరి ఆ మాటను ఎక్కడ పెట్టారో మరి నాకు తెలీదు. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, నీతిమంతుడు మాట ఇవ్వగా నష్టము కలిగినా కూడా మాట తప్పడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది. కాబట్టి మీరు మాట ఇచ్చింది నాకు కాదు, దేవునికి మీరు మాట ఇచ్చారు అనేటటువంటి మనస్సాక్షి కలిగిన వారై దేవుని సన్నిధిలో మరి మిగిలినటువంటి దినాలలో జరిగే కార్యక్రమాలలో పాలు పంపులు పొందుతూ దైవ దీవెన ఆశీర్వాదాలు అనుభవించాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవి మన ఆధ్యాత్మిక జీవితానికి బలమును శక్తిని ఉన్నతిని కలగజేసేటటువంటి ఒక అద్భుతమైన సోపానం గనుక మీరందరూ కూడా ఆ కార్యక్రమాల కొరకు కూడా ఆసక్తి కలిగి ఉండాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ విషయాల కొరకు కాస్త మిమ్మల్ని పురికొల్పడం కోసం ఉన్నట్లుగా ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ప్రియులరా, బహుశా మీరంతా ఇప్పటికే చూసి ఉంటారు. హెబ్రీ గ్రంథకర్త ఒక శ్రేష్టమైన సంగతిని తెలియచేస్తాడు. ఆ సంగతినే మరి ఈరోజు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీ ముందు నిలిచి ఉండడం జరిగింది. కొంతమంది నిన్ననే చూశారు నా ఫేస్బుక్ ద్వారా. ఈరోజు మనం ధ్యానం చేసే టైటిల్ అనుకుంటున్నాను నేను. ఆ టైటిల్ అర్థమైపోయి ఈరోజు ఆరాధనకు వెళితే ఎట్లాగూ అక్షంతలే పడతాయి అని చేత ఈరోజు వెళ్ళకపోతే అవన్నీ మనం తప్పించుకోవచ్చు అన్నట్టుగా పాపం కొంతమంది రాలా. కొన్నిసార్లు టైటిల్ని బట్టి కూడా మనుషులు రారు. ఏమండి, మనం ఇచ్చే అంశం ఏదైతే ఉందో అంశాన్ని బట్టి కూడా కొంతమందికి అది కాస్త కొంచెం ఎబ్బెట్టుగా ఉంది, లేకపోతే ఇదేదో తేడాగా ఉందిరా బాబు అనుకుంటే రారు. బహుశా అట్ట అనుకుని రావడంలా.
చాలామంది మన వాక్యాలు వినడానికి కూడా ఇష్టం లేక, మనసు లేక, ప్రియురా ఎలా బయటపడాలని చెప్పేసి అని చూసేవారు కూడా లేకపోలేదు. నాకు ఆ సంగతి బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ నుండి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు వ్యక్తపరిచే వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ నడవడి ఏదైతే ఉంటుందో, వాళ్ళ హావభావాలు ఏవైతే ఉంటున్నాయో అవి కాస్త మాకు అర్థమవుతాయి. అమ్మయ్య, కొంతమంది అనుకున్నాడు పేడ విరగడైంది అనుకున్నారు కొంతమంది. అట్టని కనుక ఇక్కడ అనుకొని తప్పించుకుంటే ప్రియమైన వారులారా, రేపు పొద్దున మాత్రం అసలు పేడ మీద పడింది. ఏమండి? అందుచేత మనం కొంచెం దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి వాక్యపు లోతులలోనికి మనము వెళ్ళి సత్యాన్ని గ్రహించి దానికి అనుగుణ్యంగా క్రీస్తునందు ప్రియమైన వారులారా మనం బ్రతకడానికి గనక మనసు పెట్టగలిగితే మనందరి ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతో మేలుకరం, దీవెనకరం, ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. బహుశా మీలో చాలామంది ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏదైతే ఉందో మీ స్టేటస్గా కూడా పెట్టినట్టున్నారు. ఆ వచ్చిన మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నాను నేను. ఏమండి? చదివి పెట్టారా, చదవకుండా అప్పుడని పెట్టేసేసారా? చదవండి. మీరు ఎవరెవరైతే చూసి చదివారో చదివిన వారందరూ ఈరోజు మనం ధ్యానం చేసే అంశం దాని మూలవాక్యం ఏదైతే ఉందో చదవండి ఒకసారి. ఏమండి? రెఫరెన్స్ చెప్పాలనా? ఇక పాస్టర్ గారికి రెఫరెన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక విశ్వాసులకి చెప్పడంలో ఇక సందేహం లేదు. ఏమండి? పాస్టర్ మరి పాప ఈరోజు కుదరలా, ఎందుకంటే వాళ్ళ చుట్టాలు వచ్చారు. దాంతో కాస్త హడావిడి కాస్త ఎక్కువైంది ఈ రోజున. సరే, మంచిది. రండి, దైవ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియమైన వారులారా 10వ అధ్యాయము 24, 25 వచనాలను మనము చదువుకుందాం. అందరూ కూడా తీసి జాగ్రత్తగా మాటలను మీరు గమనించాలని, ఆ మాటలోని సారాన్ని గ్రహించి అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చదువుదాం. కొందరు మానుకొనుచు ఉన్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచించుము. దేవుడు తన లేఖనాన్ని మన ధ్యానము కొరకు దీవించునుగాక. ప్రియులారా, ఇవి 2 వచనాలు కలగలిపి ఉన్నాయి. ఈ 2 వచనాలలో చాలా సంగతులు పౌలయ్య ఆనాడు హెబ్రీయులకు రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి ఈ లేఖనాన్ని మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఏమిటి ఆ విషయం అని చెప్పేస్తున్నానంటే, ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన ఆలోచన ఏమిటో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటండి? ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన ఆలోచన ఇక్కడ మనం సుమారు ఉన్న ఒక 60 మంది దాకా ఉన్నట్టున్నాం. స్త్రీలు కానీ పురుషులు కానీ 60 మంది అనుకోవచ్చా? ఉన్నారా? అటు ఇటుగా పిల్లలతో కూడా కలుపుకుంటే ఉండొచ్చేమో. ఒకవేళ అనురాధ స్కాన్ చేస్తాను ఎంతమంది ఉన్నారని చెప్పేసి అని చెప్పున్నాను. ఉన్నారు? 60 మంది ఉన్నారా? 50 అయితే పైనే, 60 లోపు ఉన్నాం అటు ఇటుగా. ఇంకా వస్తారులే. ఏమండి? ఇంకా అందరూ వస్తే ఒక 80 మంది పైనే ఉండాలి. కానీ మనం చెప్పేగా మీకు మొదట్లో నేను కొన్ని సంగతులు. ఏమండి? నా పేడ విరగడ చేసుకోవడం కోసం బయటపడుతున్నారు ఏదో ఒక కారణాన్ని ఆధారం చేసుకొని. ఓకే, చెప్పనివ్వండి ప్రియమైన వారురా, ప్రతి క్రైస్తవ విశ్వాసి కడవరి దినాలలో కలిగి ఉండవలసిన ఆలోచన. ఈ ఆలోచన ప్రతి క్రైస్తవ విశ్వాసికి కావాలి. స్త్రీలైనా, పురుషులైనా, యవ్వనస్తులైనా, వృద్ధులైనా, మరెవరైనా సరే. ఏమిటి ఆ ఆలోచన? అక్కడ చాలా స్పష్టంగా రాసి పెట్టాడు. ఏం ఆలోచించాలి కడవరి దినాల్లో? ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఏం ఆలోచించాలి? మన కొరకు ఒక దినముదట, ఒక దినం. చాలా రకాల దినాలు ఉన్నాయి. డేస్ అంటున్నారు కదా, ఆ డే, ఈ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, పేరెంట్స్ డే, టీచర్స్ డే, ఏమండి, వాలంటీర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఈ రకరకాల డేస్ ఉన్నాయి. అలాగే ఫాదర్స్ డే కూడా పెట్టారు. ఫాదర్ డే, పాస్టర్స్ డే కూడా ఒకటి పెట్టారు. ఏమండి, బిలీవర్స్ డే ఉందో లేదో మరి నాకు తెలియదు, కానీ అది లేకపోయినా పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఒక డే మనకు కనపడతా ఉంది. అదేమిటంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి తిరిగి ఏమండి వచ్చేటటువంటి డే, 2వ రాకడ దినం. ఏ దినం చెప్పండి? 2వ రాకడ దినం. ఆ దినము
సమీపించుట మీరు చూచు కొలది. ఏమండి, ఎంతమంది నమ్ముతున్నారు ప్రభు రాకడ ఉందని? ఎంతమంది నమ్ముతున్నారు ప్రభు రాకడ ఉందని? నమ్మిన వారు ఒకసారి మీ చేతులు ఎత్తి అలాగని ఒకసారి స్తోత్రం చెప్తారా? వావ్, బాగా నమ్ముతున్నారు మీరంతా. ఎందుకంటే ఆయన మొదటిసారి వస్తాడు అని చెప్పేసిన ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనాలు నెరవేరాయి. క్రిస్మస్ వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. తర్వాత యూదుల చేత చంపబడి సమాధి చేయబడి చెప్పినట్టుగానే 3వ రోజున లేచాడు. లేచిన తర్వాత 40 రోజులు అనేకులకు ఆయన అగపడ్డాడు. ఆ తర్వాత నేను వెళుతున్నాను, మళ్ళీ వస్తాను, కాబట్టి మీకోసం సిద్ధపరుస్తాను స్థలం అని చెప్పేసి అని చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఏమడి, దాని కొరకు ఒక దినాన్ని ఆయన కేటాయించుకున్నాడు. ఆ సంగతి ఆయనకి తప్ప, అంటే ఎవరికి? తండ్రికి తప్ప యేసు ప్రభువు కూడా తెలియదు. తండ్రికి తప్ప యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా తెలియదు. తండ్రి ఆయనను ఎప్పుడు పంపుతాడో. ఆయన వస్తాడు. ఎవరి కోసం వస్తున్నాడు ఆయన ఇప్పుడు? ఏమండి, ఎవరి కోసం వస్తున్నాడు ఇప్పుడు ఆయన? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎవరిని? పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకొని పోవడానికి ఆయన వచ్చే దినం ఒకటి ఉంది, ఆయన వచ్చే సమయం ఒకటి ఉంది. ఇది ప్రస్తుత దినాలలో క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన ధ్యాస, ఆశ, ఆలోచన. అందుచేత ఆ దినము సమీపించుట మీరు చూచు కొలది, మరి ఎక్కువగా అలాగు చేయుచు. ఎలాగు చేయాలి? అలాగు అంటే అక్కడ ఉంది 24వ వచనంలో, ఒకసారి చదువుతారా ప్రియులరా? కొందరు మానుకొనుచున్నట్టుగా. ఏం చేస్తున్నారు కొందరు? ఎక్కడ? ఏం మానుకుంటున్నారు? ఏమండి, కుటుంబంగా ఫంక్షన్కి వెళ్ళడం మానట్లా, అవసరమైతే పక్కింటి వాళ్ళు కూడా వేసుకెళ్ళిపోతున్నారు. ఏమండి, ప్రయాణాలు చేయడం మానట్లా. ఆర్టీసీ బస్సు ఎట్లాగూ ఫ్రీయే కాబట్టి ప్రియమైన వాళ్ళు అవసరమైతే పక్కింటి వాళ్ళు కూడా తోడరమ్మని చెప్పేసి వేసుకెళ్ళిపోతున్నారు. ఏమండి, ఒకవేళ ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉంటే, కార్యకలాపాలు ఏమైనా ఉంటే, ఏమండి, ఒకప్పుడు అంత దూరం వెళ్ళాలంటే ఏం వెళ్దామని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు. రానుపోను ఛార్జీలు దండగా ఎందుకు అనుకునేవారు. ఇప్పుడు ఛార్జీలతో పని లేదు కాబట్టి ఈ మధ్య మేము ప్రయాణం చేస్తున్నామండి బస్సులో. అసలు నాయన, మగవాళ్ళకంటే స్త్రీలు ఉంటున్నారండి బస్సుల్లో. ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారో అర్థం కాదు. ముతక ఏమండి, ఇక తారతమ్యాలు లేవు. అందరూ బస్సులో ప్రియులు ఇంచుమించు 75%, 80% స్త్రీలే. రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అంట. ఏమండి, అదే ఛార్జీలు పెట్టుకుని వెళ్ళమని అట్ట చూద్దాం. ఛార్జీలు పెట్టుకుని ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కమని చూద్దాం. ఏమండి, ఒకవేళ ఛార్జీ పెట్టి కనుక ఎక్కవలసి వస్తే, ఎక్స్ప్రెస్ వస్తే ఎక్కడ మనోళ్ళు, ఎందుకు ఛార్జీ ఎక్కువ కాబట్టి దాని తర్వాత అదొస్తుందిలే, అది ఎక్కుదాంలే అనే వాళ్ళు ఇప్పుడు ఎక్కట్లా, మళ్ళీ పాసింజర్ ఎక్కట్లా, అదొస్తే బాగుండు, ఫ్రీగా త్వరగా వెళ్ళిపోవచ్చు. ప్రియులారా, మంచిదే, ప్రభుత్వం మీకు కల్పించినటువంటి వెసులుబాటును వినియోగించుకోవడం మంచిదే. కానీ ఇహలోక సంబంధమైన కార్యకలాపాల కోసం మానక, ప్రియ దేవుని బిడ్డ విశ్వాసి విను, మానక. ఏమండి, ఏలుడిసిన చుట్టం ఎవడో అయినప్పటికీ కూడా మాట మాత్రం వాడు కూడా వచ్చి చెప్పడం, మళ్ళీ ఫోన్ చేస్తే ఫ్రీ, అది కూడా. ఏమండి, దాన్ని ఆధారం చేసుకొని ఉర్రూతులూగుతూ పరిగెత్తుకెళ్ళిపోతావే. ఏమండి, అవసరం లేకపోయినా షాపింగ్ చేసి మరి, ఏమండి, అవసరం లేకపోయినా షాపింగ్ చేసి మరి వెళ్ళిపోతావే. దేవుని సన్నిధి దానికంటే విలువైనది కాదా? దేవుని మందిరం దానికంటే ఘనమైనది కాదా? సమాజంగా కూడుకోవటం వలన కలిగే దైవ సంబంధమైన దీవెన ఆశీర్వాదం పొందుకోవటం దానికంటే శ్రేష్టమైనది కాదా? చాలా మందికి కాదు. ఎందుకు కాదు అని చెప్పేస్తానంటే వాళ్ళకి అసలు ఈ ఆలోచన లేదు కాబట్టి. ఏం లేదు చెప్పండి, వాళ్ళకి అసలు ఈ ఆలోచన లేదు. ఏ ఆలోచన లేదు? ప్రభువు దినం ఒకటి ఉంది, ప్రభువు వచ్చే రెండవ రాకడ రోజు ఒకటి ఉంది. ఆ సమయము సమీపిస్తూ ఉంది. ఆ సమయం సమీపిస్తూ ఉంది అని అనడానికి ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి.
రాజ్యం మీదకి రాజ్యం లేస్తా ఉంది, భూకంపాలు కలుగుతా ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు ప్రియమైన వారా, చిత్ర విచిత్రమైనటువంటి రోగాలు కూడా మనుషులను వెంటాడుతూ ఉన్నాయి. రోగం అంటే నచ్చదేమలే, వైరస్లు అంటారు కదా ఇప్పుడు, ఏమండి? ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి అని చెప్పేస్తానంటే, ప్రభువు చెప్పిన సూచనలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభువు వచ్చే దినము, చెప్పండమ్మా, సమీపము. సమీపము. ఓ పాస్టర్ అయ్యా, ఈ మాట ఇప్పుడు మాట కాదు, మేము ఎప్పటి నుంచో వింటున్నాం. మీరు అలాగ వదులుతూనే ఉంటారు, ఆయన మాత్రం రాడు. కాబట్టి మాకు ఆ ఆలోచన అప్పుడే వద్దు అని గనక అనుకొని క్రీస్తునందు ప్రియమైన వారురా, దేవుని పిల్లలంగా ఉన్న మనం, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులుగా ఉంటున్నామని మనం ఈ వాక్య ప్రకారం గనక దానిని నెరవేర్చడానికి మనం మనసు లేని వారంగా ఉండిపోతే రేపు పొద్దున మన పరిస్థితులు కూడా ఆధ్యాత్మికంగా ఏమవుతాయో అనేటటువంటి భయముతో ఈ మాటలు మీతో మాట్లాడడానికి నేను సాహసిస్తూ వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొందరు మానుకొనుచున్నట్టుగా ఏం చేస్తున్నారు? కొందరు ఏం మానుకుంటున్నారు? పొద్దున్నే కాఫీ తాగడం మానట్లా, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ మానట్లా, ఆ తర్వాత చేసేది మా డిన్నరా లంచా మానట్లా. ఏమండి? ఏవేవైతే క్రమంగా జరిపించవలసినవి ఉంటున్నాయో ప్రియమైన వారు, ఏది మానట్లా. కానీ మానేదేమిటయ్యా అని చెప్పేసానంటే, దేవుని సన్నిధిలో సమాజముగా కూడుకోవడం అనేటప్పటికి మాత్రం మానేస్తా ఉన్నారు కొందరు. అందరు కాదండోయ్. ఎంతమంది అంట? ఎవరి మాట ఇది? నా మాట, పౌలు గారి మాట. ఏమని? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట ఏం చేయొద్దు? మానొద్దు. మానొద్దు. సమాజంగా కూడటం మానావు అని చెప్పేస్తానంటే ప్రియమైన వారులరా, ఏం మానేసినట్టో తెలుసా నీకు? హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక, యెహోవానే లక్ష్య పెట్టుట మానిరి గనుక, మానిరి. చాలు, తర్వాత మాట మీరు చదువుకోండి. ఆ మాట కూడా నేను పలిగితే మీకు వినడానికి బాగోదు, ఎవడు లైవ్లో వినే వాళ్ళకి నచ్చదు. ఏం మారారంటే వాళ్ళు? యెహోవానే లక్ష్య పెట్టుట మానిరి. మానవచ్చా? యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే దేవుడు. నిన్ను కలగజేసిన వాడు, నన్ను కలగజేసిన వాడు, మనలను నిర్మించిన వాడు, మనలను పుట్టించిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు ఆయుష్ ఇస్తున్నవాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నవాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను బలపరుచుతున్నవాడు, నీ భవిష్యత్తు కొరకు ఉన్నతమైనటువంటి ఉద్దేశము ప్రణాళిక కలిగినటువంటి వాడు, నీకు నిత్యత్వం ఇవ్వడానికి ప్రియమైన వారురా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి సిలువ మరణము ద్వారా ఆయన రక్తమంతా కూడా కార్పించి ఆ రక్తం చేత మనల్ని పవిత్రపరచడానికి ప్రియురా మంచి మనసు ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశారట? అట్టి దేవుణ్ణి లక్ష్య పెట్టుట మానిరి. సమాజంగా కూడటం మానేవు అని చెప్పేస్తానంటే దాని అర్థం ఏంటో తెలుసునా? దేవునినే లక్ష్య పెట్టడం మానేసావు నువ్వు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మానినా పర్వాలేదులే, ఆదివారం రాకపోయినా పర్వాలేదులే, శుక్రవారం రాకపోయినా పర్వాలేదులే, మరే సందర్భంలోనైనా సరే సమాజంగా కూడుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే నేను లేకపోయినా పర్వాలేదులే అని ఒకవేళ పాస్టర్ గారిని చూసో, పాస్టర్ను చూసో, సంఘాన్ని చూసో నువ్వు ఆగుతున్నావు అని చెప్పేసానంటే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట చెప్పండి అమ్మా. యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. కొంచెం ముందుకు వెళదాం. యోబు గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 34వ అధ్యాయము. దేవుని యొక్క వాక్యాన్ని ప్రియమైన వారురా కొంచెం సీరియస్గా మనం ఆలోచన చేద్దాం. ఆ వాక్యానికి అనుగుణ్యంగా మనం ఉంటున్నామో లేదో పరిశీలన చేద్దాం. దానికి తగినట్టుగా మన దేవునికి సమర్పించుకునే దానికి తీర్మానం చేసుకుందాం. రండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము 27వ వాక్యం. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. వారు ఆయనను అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. అబ్బా, ఏం చేశారంటే వీళ్ళు? ఏమండి? చదవండి అందరూ చదవండి ఒకసారి. ఏలయనగా వారు
ఆయనను అనుసరించుట మానిరి. లక్ష్య పెట్టకపోయిరి. మంచిదా ఈ పద్ధతి? మంచిదా ఈ పద్ధతి? ప్రియులరా, ఆయనను అనుసరించడం మానేశారు. అనుసరించడం అంటే ఆయనను వెంబడించడం. అంత మాత్రమే కాదు, ఆయన మాట వినడం కూడా మానిరి. దేవుని మందిరములో దైవ వేదిక మీద ఏ దైవ సేవకుడు నిలవబడినా మాట్లాడే మాట అతగాడిది కాదు. ఒకవేళ మీ పాస్టర్ ఇక్కడ నిలబడినా మాట్లాడే మాటలు ఆవిడివి కావు. ఒకవేళ మీలో ఎవరికైనా మనసు ఉందేమో ఈ రాత్రిపూట, ఏమండి పాస్టర్ గారే కదా మాట్లాడేది, పాస్టర్ గారు కదా మాట్లాడేది, ఆ మాటలు కూడా ఏమిందాములే, ఈ మాటలు కూడా ఏమిందాములే అని గనక అనుకొని మీరు గనక మానేస్తూ ఉంటే ప్రియమైన వారురా, అది ఆదివారపు ఆరాధనైనా మరి ఏ క్రమమైనా సరే, ఇదిగో ఈ వాక్యమే మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏమని? వారు ఆయనను అనుసరించడం మానేశారు, ఆయన ఆజ్ఞలను లక్ష్య పెట్టడం మానేసేశారు, అసలు దేవుడినే లక్ష్య పెట్టడం మానేశారు. మానిరి. మానవచ్చా? విలాప వాక్యములు ప్రియమైన వారురా 5వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మరొక మాట అంటాడు. విలాప వాక్యములు 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి. యవ్వనులు సంగీతము చేసి దేవునిని మహిమపరచుట మానిరి. ఏం చేశారట? పెద్దలు. అక్కడ సందర్భం వేరు కానీ అయినను క్రీస్తునందు ప్రియమైన వారురా, మన విశ్వాస జీవితానికి, మన భక్తి జీవితానికి ఆపాదింపజేసుకోవడం కోసం అన్నట్టుగా ఈ మాటను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటయ్యా అని చెప్పేస్తానంటే, పెద్దలైన వారు. పిల్లలంటే తెలియదు, పిల్ల చేష్టలు చేస్తారు. పిల్లలను మనం వెంట పెట్టుకుని తీసుకొని రావాలి. నడవండ్రా అని చెప్పేసి వాళ్ళని తోలాలి, లాక్కొని రావాలి. కానీ పెద్దవాళ్ళకి ఏమవుతుంది? పెద్దవాళ్ళని కూడా ఎవరు తీసుకొస్తాడండి? పెద్దవాళ్ళని కూడా ఎవరు పిలుస్తారండి? పెద్దవాళ్ళని కూడా ప్రియమైన వారు పదండి అని చెప్పేసి ఎవరు పిలుస్తారండి? ఏమండి, అర్థమవుతుందా మీకు? ఏం చదివాం మనం ఇక్కడ? పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానేశారు. గుమ్మముల యొద్ద, దేవుని గుమ్మముల యొద్ద, దేవుని మందిరము యొద్ద, దేవుని సన్నిధిలో సమాజముగా కూడుట మానిరి. ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాలు మీ జీవితంలో ఏమైనా నెరవేరుతున్నాయా? ఈ వాక్యాలు మీ బ్రతుకులలో నెరవేరునట్లుగా మీరు అపవాదికి అవకాశం ఇస్తూ ఉన్నారా? వాడు మానమంటే మీరు మానుతున్నారా? వాడు వద్దు అంటే మీరు ఆగుతున్నారా? ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒక మంచి మనస్సాక్షి కలిగి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారం ప్రియమైన వారా మీరు దేవుని సన్నిధికి కూడుకునేవారా? లేకపోతే అపవాది యొక్క కుయుక్తితో కూడినటువంటి ఆ దురాలోచన వలన వచ్చే ఆ దుష్ట తలంపులకు లోబడిపోయి దేవుని మందిరమును మాని సమాజముగా కూడుకోవడం మాని చట్టా పట్టాలేసుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ప్రియమైన వారు కాలక్షేపం చేసి రేపు తీరా ప్రభు రాకడ వచ్చే సమయానికి మనం విడవబడితే ఎవడితో నువ్వు కాలక్షేపం చేసావో వాడు నువ్వు కూడా ఆ నరకంలో పడతారు, ఆ అపవాది పాలవుతారు. అందుకోసమే వాక్యం సెలవిస్తుంది, పెద్దలట గుమ్మముల యొద్ద కూడుకోవడం మానేశారట, యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారట, సంగీతము చేసి దేవునిని మహిమపరచడం మానేశారట. అంత మాత్రమే కాదు ప్రియమైన వారురా, ఆయన మాటను వినడం, ఆయన ఆజ్ఞలను లక్ష్య పెట్టడం. అమ్మ చెప్పండి, మానిరి. మీరంతా రాసుకుంటున్నారు కదా, ఆ మానిరి అన్న మాట కింద మానినందు వలన ఏం జరిగిందో మీరు చదువుకోండి. నా నోటితో నేను చెప్పలేనయ్యి. మనం ఏమనుకుంటామంటే మానినందు వలన ఏదో మేలు కలిగింది అనుకుంటాం. మనం వింటున్నారా? మానినందు వలన చెప్పండి ఏదో మేలు కలిగింది అనుకుంటాం. మనం మానినందు వలన ఏదో సంపాదన దొరికింది అనుకుంటాం. మనం మానినందు వలన ఏమండి అందరిని కలిసి వచ్చామనుకుంటాం. మనం మానినందు వలన ఇంకేదో ఏదో రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మానినందు వలన ఏం జరుగుతుందో ఆ 3 మాటలు మీ చేత చదివించాను. దాని కింద ఏం రాయబడి ఉందో వాటిని మీరు కాస్త తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసి అర్థం చేసుకొని ప్రియులురా, ప్రభు పేట మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను. హనుమాన్ జంక్షన్ దేవదాసాయి గారి లాగా, అమ్మ మీ అందరికి దండం, బాబు మీ అందరికి దండం. ఎందుకో చెప్పిన ఈ దండం
సమాజముగా కూడుట మానబాకండి. హృదయములను కఠినపరచుకోవద్దు. మీ హృదయాలను మీరు కఠినపరుచుకుంటే మీరు దేవుని కోపమును రేపిన వారు అవుతారు. కాబట్టి అలా చేయకోకుండా నేడు అనబడు సమయముండగానే నేడు అనబడు సమయముండగానే చదువు. ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుచు ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. దేవునికి స్తోత్రం. ఎవరిలో పాలివారమై ఉంటాం? మనం క్రీస్తులో పాలివారమై ఉంటాం. క్రీస్తులో పాలివారమై ఉండడం అంటే ఏమిటి? క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎలా జీవించాడో మనకు తెలుసు. పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా జీవించాడు. ఆ తర్వాత శిలువ శ్రమలను అనుభవించి ఆయన మృతి పొందాడు. మృతి పొందినవాడు మృతి పొందినట్టుగా లేడు, కానీ మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. లేచిన ప్రభు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు క్రీస్తునందు ప్రియమైన వారు ఆయన విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన అన్నాడు, జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద ఏం చేస్తాను? కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తుతో పాలివారం అవడం ఇప్పుడు అర్థం ఏంటి? క్రీస్తుతో పాలివారం అవడం ఇప్పుడు అర్థం ఏంటి? ఏమండి? క్రీస్తుతో పాలివారం అవడం ఇప్పుడు అర్థం ఏంటి? చెప్పండి. హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు నేను పాస్టర్ గారిని ఎక్కడ కూర్చున్నా? నేను చెప్పండి. సింహాసనం మీద కూర్చున్నా, కుర్చీ మీద కూర్చున్నా. ఇప్పుడు నాతో పాలివారు కావాలి అని చెప్పేసానంటే ఏమండి? ఒకవేళ మనుషులుగా కావాల్సినటువంటి అర్హత ఏమిటయ్యా అని చెప్పేసానంటే ప్రియమైన వారలరా, ఏమండి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను? చెప్పరే. ఈ అవకాశం ఈవిడికి గాక ఇంకెవరికైనా ఉందా? నా వైపు చూడండి. అమ్మ పర్వాలేదు, సిగ్గుపడబాకండి. సుజాత, ఈ అవకాశం ఈవిడికి గాక ఇంకెవరికైనా ఉందా? ఈవిడికి నాతో గాక ఇంకెవరికైనా అవకాశం ఉందా? కారణం చెప్పరే. అమ్మా మిమ్మల్ని కూడా కూర్చోబెట్టినట్ట? కూర్చోబెడదామంటే అందరూ వారు లేరుగా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాతో పాలి భాగస్తురాలు. వివాహం అనే బంధం ద్వారా ప్రియమైన వారు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం చదివా మనం ఇప్పుడు, ఏమని? క్రీస్తుతో మీరు పాలివారు కావాలి. ఎవరితో? క్రీస్తుతో మీరు పాలివారు కావాలి. క్రీస్తుతో మీరు పాలివారు కావాలి అని చెప్పేసాను. అంటే అవ్వాలని ఆశ ఉందా? యేసుక్రీస్తు పక్కన కూర్చోవాలని ఆశ ఉందా? అమ్మా యేసుక్రీస్తు పక్కన కూర్చోవాలని ఆశ ఉందా లేదా చెప్పండి. అరే మాట్లాడరు. ఎంతమందికి ఉంది? అమ్మో చెయ్యి తిమ్మడి ఏమైనా అయిపోద్దాం, మళ్ళీ లేనిపోయింది. జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. హల్లెలూయా. పూర్తిగా అయితే లేనిపోయింది, దింపు, సగం దింపు. ఏనా మీ సంగతి ఏంటి? ఎవరితో కూర్చోవాలి? ఎవరి పక్కన కూర్చోవాలి? ఏం చదివామను ఇక్కడ? అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా ఏంటి? అంతము మట్టుకు చేపట్టవలసిందేమిటి? అంతము వరకు కొనసాగవలసిందేమిటి? ఏమండి పాస్టర్ గారు, ప్రారంభంలో బాగా భక్తి చేశానండి. అసలు ప్రారంభంలోనండి నా అంత విశ్వాసి లేడు, ప్రారంభంలో నా అంత సహకారి లేడు, ప్రారంభంలో నాకున్నంత ఉద్యమం ఎవరికి లేదు, ప్రారంభంలో అందరికంటే ముందు నేనే, అందరికంటే ముందు పాడేది నేనే, ప్రార్థన నేనే, అవసరమైతే 4 వాక్యాలు చెప్పేది కూడా నేనే. ఏమండి? మందిరంలో ప్రతిదానికి నేనే ఆరంభంలో. మరి ముగింపుకు వచ్చేటప్పటికి, దానిని కొనసాగించవలసి వచ్చేటప్పటికి ప్రియమైన వారు వాక్యం ఏం సెలవిస్తా ఉంది? నేడు అను సమయం ఉండగానే, అవునా? నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఏ దినము? ప్రతిదినమా? ఎప్పుడైనా ఒకసారా ఉందా మనకు అవకాశం? ప్రతిదినం అంటే సంవత్సరం అంతా ఉంటుందండి మనకు. ప్రతిదినం కూడుకోవడానికి సంవత్సరం అంతా మనకు అవకాశం ఉందా? పౌలు గారు ఆ రోజున ప్రతిదినం అని చెప్పాడు. మరి ఈ రోజున కనీసం వారం కూడా సాధ్యం కావట్లేదు కొంతమందికి. ఏమండి మా లక్ష్మి ఈ వారం కనపడిందంటే వచ్చే వారం కనపడిద్దో లేదో. మా సోమనాయక్ గారు ఉన్నాడు, ప్రియమైన వారు ఈ వారం బాగానే కూర్చున్నాడు కుదురుగా గుండ్రంగా. వచ్చే వారం సంగతి ఏంటో నాయన నీ కోసం యేసు ప్రభు ఎదురు చూడాలి, ఆ తర్వాత నేను ఎదురు చూడాలి. సోమనాయక్ గారు వస్తారా రారా వచ్చే ఆదివారం? ఏమండి
వస్తారా రారా ఎదురు చూడాలి. వీళ్ళు చేసే భజన కోసం ఏసై ఎదురు చూడాలి. ఏమండి, వీళ్ళు నా కంటికి కనబడదాని కోసం, లేకపోతే వచ్చి చేసే ఆ 100 సందా కోసం నేను ఎదురు చూడాలి. నాకు భాగ్యం బాబు, ఆ భాగ్యం కల్పించండి. అమ్మా అదవుతుందా? ఏదేనో చెప్పరా గట్టిగా. ప్రతిదినం ఆది సంఘము ఆ విధమైన క్రమమును కలిగి ఉంది. కానీ కడవరి సంఘానికి ఏమొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రియమైన వారా, సాధ్యం కావడంలా, అవకాశాన్ని కల్పించుకోవడంలా, దేవుడిస్తున్న సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు, వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, హృదయాన్ని కఠినపరుచు. ఏమైంది ఒక ఆదివారం వెళ్ళకపోతే అమ్మా? కొంతమంది భలే దీర్ఘాలు చేస్తారండి. వాళ్ళు చేసేవాళ్ళని చేయనివ్వరు, వాళ్ళు వచ్చేవాళ్ళని రానివ్వరు. ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలా? ఏమండి, ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలా? ప్రతిరోజు వెళ్ళాలా? ఈ మధ్య ఏంటి రోజు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు రోజు? నాకు మా రత్నమణి చూడండి, ఆవిడ బాధ అదే. ఇప్పుడు రోజు వెళ్ళాలా? రోజు తినాలా? ఓ 4 రోజులు తింటాం మానేరాదు? ఏమండి, ఓ 4 రోజులు తింటాం మానేస్తే రోజు రాకపోయినా పర్వాలా? దేవుడు రోజు మనకు ఆక్సిజన్ ఇవ్వాలిగా, ప్రాణవాయువుని ఇవ్వాలిగా, గాలి, నీరు, వెలుగు, వాతావరణం, సూర్యరశ్మి ఇవన్నీ రోజు ఆయన ఇవ్వాలిగా మనకి. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి రోజు రావడానికి మనకు అవకాశాలు లేవుగా, ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పితే. ప్రియులరా, ఏం చదివాం మనం ఇక్కడ? నేడు అనబడు సమయముండగానే ఇది మనకు సమయం. దేవుని స్తోత్రం. కోవిడ్-19 అన్నారు. కోవిడ్-19 1919వ సంవత్సరం అంతేనా? 99వ సంవత్సరం 2019వ సంవత్సరం కోవిడ్-19 లేకపోతే 2019 కోవిడ్-19. అన్ని బంద్, ఉద్యోగాలు బంద్, వ్యాపారాలు బంద్, ప్రయాణాలు బంద్, ఏమండి మార్కెట్లు బంద్, అన్ని బంద్. ఆ ఇంట్లో కూడా ఆ ఇంటికి రావడం లేదు, ఈ ఇంట్లో కూడా ఇంటికి రావడం లేదు. అంతేనా? దేవస్థానాలన్నీ బంద్, మందిరాలన్నీ బంద్, అన్ని బంద్. ఎన్నెళ్ళు? ఇంచుమించు 3 నెలలు. బతకలేదు అప్పుడు మనం. ఏమండి, అప్పుడు బతకాలని పోరాటం చేసిన వాళ్ళందరూ బతికారా? ఉన్నారా మీరు ఇక్కడ? బ్రతకాలని పోరాటం చేసిన వాళ్ళందరూ బ్రతికారా? ఆ పోయిన వాళ్ళందరూ ఏం సంపాదించారు? ఇప్పుడు ఉండి మనం ఏం సంపాదించాలి? అలాగని చెప్పి సంపాదన వద్దంటారా? సంపాదించండి. 6 దినములు. ఎన్ని దినాలు? 6 దినములు. ఏం చేయాలి? ఎంత కష్టం? చెమట కారే అంతగా కష్టపడి 7వ దినం. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన పునరుత్థాన దినం, ప్రభువు మృతుని గెలిచి తిరిగి లేచిన దినం, దానిని ఆశీర్వదించిన దినం. అందుకే దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేశాడట? అది సంగతి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. రేపు క్రీస్తుతో కూడా మనం పాలివారము కావాలి అని చెప్పేసినంటే, మనము అంతము మట్టుకు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము కూడుకొని ఏం చేసుకోవాలి? ఒకనినొకడు అమ్మా బుద్ధి కూడుకునేది ఎందుకంటే బుద్ధి మాటలు వినటానికి. కూడుకునేది ఎందుకంటే బుద్ధి తెచ్చుకోవడానికి. అంటే మాకు లేదంటారా పాస్టర్ గారు అనబాకండి, మీ అందరికీ బుద్ధి ఉంది. బుద్ధిమంతులు మీరంతా కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మీరంతా? బుద్ధిమంతులు. మీ బుద్ధి రేపొద్దున ప్రభువుతో కూడా వెళ్ళగలిగేటట్టుగా దోహదపడగలిగితే ఇక దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. దేవుని స్తోత్రం. బయలుదేరినప్పుడు అందరూ బుద్ధిమంతులే, కానీ తీరా బయలుదేరి కొంతకాలం సాగిన తర్వాత బుద్ధి కాస్త 10 మంది బయలుదేరారు కదండి. ఎంతమంది? ఎవరో ఆ పేరేంటి? బుద్ధి గల కన్యకులు 10 మంది బయలుదేరారు. ఎంతమంది వెళ్ళారు? ఇంకొక 5గురు ఏమైంది? వాళ్ళకి లేదా బుద్ధి లేదా? బుద్ధి ఉంది కానీ
బుద్ధి కలిగిన పనులు లేవు, బుద్ధి కలిగిన కార్యక్రమాలు లేవు, బుద్ధి కలిగిన క్రమాలు లేవు, సిద్ధులలో నూనెను సిద్ధపాటు చేసుకున్నటువంటి ఆ విధానం లేదు. అందుచేత ప్రేమైన వారురా, తీరా ఆయనేమో రావడానికి కొద్దిగా ఏదో ఆలస్యం చేశాడట. ఏమండి, ఈలోపు కాస్త వీళ్ళు కూనికి నిద్రపోయారట. అంతలోకి ఆయన వచ్చాడు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడండి హో అని చెప్పేసి నా లాంటి వాడు ఎవడో ఒక కేక వేశాడు. మెళుకుగా ఉన్నవాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, సిద్ధులలో నూనెన్నవాళ్ళు వెంట పెట్టుకున్నారు. ఆరిపోబోతున్నటువంటి యొక్క దివిటీలను కాస్త వెలిగించుకున్నారు. ప్రియమైన వారు బయలుదేరి పెళ్లి కుమారునితో కూడా వెళ్ళిపోబోయారు. ఈలో పెళ్ళికి వచ్చింది వీళ్ళకి. తీరా కాగడాలు చూస్తే మిటుకు 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 అంటున్నాయి. పోద్దామని చెప్పేసి చూస్తే దానిలో లేదు. అమ్మా అమ్మా అమ్మా, మీ దివిటీలు బాగా వెలుగుతున్నాయి, కాస్త మీ దానిలో మాకు పోస్తారా, కొంచెం పోయిరా, కావాలంటే అయ్యగారికి ఇచ్చే దశమ భాగం అంతా మీకే ఇస్తాం, కావాలంటే డబ్బులన్నీ మీకే ఇస్తాం. వాళ్ళు అన్నారు, అమ్మువాని యొద్దకు పోండి పోండి. ఏమండి, పోయి వచ్చేదాకా ఆయన అక్కడ ఉంటాడా? ఏమండి, స్తోత్రం చెప్పండి. ఉంటాడమ్మా? ఉండడు. అందుకే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒక్కని నొక్కడు ఏం చెప్పుకోండి. ఎందుకు? ఆయనతో కూడా పాలి భాగస్తులు కావడానికి బుద్ధి చెప్పుకోనని అని చెప్పేస్తుంది. ప్రియమైన వారు, పౌలు భక్తుని ద్వారా ఈ లేఖనాలను మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. అలాగే బుద్ధి చెప్పుకుంటూ రావటం వలన రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము వాక్యాన్ని మనం గమనించినట్లయితే కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తున్నాం. ఆది సంఘం ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనం చూసినప్పుడు 14వ అధ్యాయము 23వ చూడండి ఒకసారి. 14:23 చూడండి ఒకసారి. సంఘమంతయు ఏకముగా కూడి. ఎలా? ఏకముగా కూడి. ఎవరు కూడుకున్నది? ఎవరు? సంఘమంతయు ఏకముగా కూడి. సంఘమంతయు ఏకముగా కూడి. సరే, తర్వాత పై మాట తర్వాత మీరు చదువుకోండి. సంఘమంతా కూడితే సగం కూడిందా? అమ్మా, అసలు ఈ అదృష్టం నాకు ఉందంటారా నా ఈ బతుకు కాలంలో? సంఘమంతటిని సమాజంగా దేవుని సన్నిధిలో చూసే రోజంటూ నా బతుకులో ఉందంటారా? ఉన్నారు మీరంతా ఇక్కడ? అర్థమవుతుందా మీకు ఈ భాష? సంఘమంతా ఏమైందట అంటే ఒక్కడు కూడా తప్పిపోలా. వింటున్నారా? ఒక్కడు కూడా తప్పిపోలా. సంఘమంతా కూడుకుందంట దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం. ఇక్కడ సంఘమంతా అన్నాడు కానీ మరొక చోట మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం ప్రియమైన వారుల 13వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 44వ వాక్యం చూడానా? మరుసటి విశ్రాంతి దినమున తీయండి అందరూ. దీని పేజీ నెంబర్ చెప్పనా? 100 చదవండి, అందరూ చదవండి. మరుసటి విశ్రాంతి దినమున అంటే అది అప్పటికి ప్రియమైన వారు ఇంకా విశ్రాంతి దిన ఆచారం ఉంది కాబట్టి విశ్రాంతి దినం అన్నారు. ఇప్పుడైతే మరుసటి పునరుత్థాన దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి. ఎవరు వచ్చింది? ఎవరు? ఆ పట్టణమంతయు. ఎవరంట? ఆ పట్టణమంతయు. దేవుని స్తోత్రం. ఇంత కొరింథీ పత్రికలో మనం చదివిందేమో సంఘమంతయు ఏకముగా కూడి వచ్చింది. ఇక్కడ అపోస్తుల కార్యాలలో చదివిన మరొక మాట ఏమిటయ్యా అని చెప్పేసానంటే మరుసటి విశ్రాంతి దినం అని అక్కడ ఉంది. మీకు చెప్పనివ్వండి, మరుసటి పునరుత్థాన దినం అనగా మరుసటి ఆదివారపు ఆరాధన కొరకు ప్రేమిన వారురా. పట్టణంలో ఏదో ఒక పేట కాదు, పేటలో ఏదో ఒక రోడ్డు వాళ్ళు కాదు, ఏదో ఒక కులపోళ్ళు కాదు, ఏదో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు కానీ అమ్మ చెప్పండి ఎవరు? దేవునికి స్తోత్ర. ఏంటి వాళ్ళకున్న ఆసక్తి? వాళ్ళకి మనకులాగా పనులు లేవంటారా? మనకులాగా బాధ్యతలు లేవంటారా? మనకులాగా కుటుంబాలు లేవంటారా? మనకులాగా అవసరాలు లేవంటారా? మనకులాగా వ్యాపారాలు లేవంటారా? ఏమా మాట్లాడండి, కొంచెం మీకు కాస్త మాట్లాడండి. ఏంటి అప్పుడున్న సంఘానికి ఇప్పుడున్న సంఘానికి, అప్పుడున్న క్రైస్తవ్యానికి ఇప్పుడున్న క్రైస్తవ్యానికి ఏంటి తేడా? ఏంటి తేడా? అర్థమవుతుంది మీకేమైనా? హల్లెలూయా. ఏంటి తేడా? ఏంటి? ఆ దేవుడు కదా ఈ దేవుడు, ఆ బైబిల్ కదా ఈ బైబిలు, ఆ చట్టం కాదా ఇప్పుడున్న చట్టం, ఆ కట్టడ కాదా ఇప్పుడున్న కట్టడ? ఏమండి
ఎందుకు పట్టణమే కదిలి వచ్చేసేసింది దేవుని సన్నిధికి. ఎందుకు వచ్చారయ్యా వాళ్ళని చెప్పేస్తానంటే, దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను అంతే. నమ్మకం మాట. ఎందుకు వచ్చారట? దేవుని వాక్యము వినుటకు, చెప్పండి, కూడి వచ్చాను. ఏంటి కూడి వచ్చిందేంటి? కుటుంబం కాదు, పట్టణమే. నాన్న వింటున్నారా? ఏంటది? పట్టణమే కదిలి వచ్చేసేసింది దేవుని సన్నిధికి. అంటే వారికి దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, దేవుడన్నా, దేవుని మందిరమన్నా, దేవుడన్నా, దేవుని వాక్యమన్నా ఎంత ఆసక్తి. ఎందుకంటే ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది. సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా అలాగూ చేయవలెనని ఆలోచించేదము అని పౌలు గారు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాటకు అనుగుణ్యంగా ప్రియమైన వారురా ఆదిమ సంఘ సంబంధమైన కార్యక్రమాల కొరకైనటువంటి ఆసక్తి అవన్నీ వాళ్ళు వ్యక్తపరిచారు. అందుచేత ప్రభువు పని ఆ దినాలలో బహుబలముగా జరిగింది. సంఘములో అనేక వందల మంది, వేల మంది, లక్షల మంది ప్రజలు సమూహముగా తండోపతండాలుగా సమకూడి దేవునిని స్తుతించి దైవారాధన చేసి దైవ రాజ్యము కొరకు వారందరూ కూడా సిద్ధపడి మనకంటే ముందుగా ప్రభు రాజ్యంలోనికి వెళ్ళడానికి వారు ఏమండి పరదైసులో కాచుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ ప్రభు కోసం వాళ్ళకి అంత ఆసక్తి ఉన్నప్పుడు ఆ ప్రభు బిడ్డలమేగా మనం అందరం కూడా. ఆ ప్రభు బిడ్డలమైనప్పుడు ప్రేమిన వారు మనము కూడా ఆనాటి సంఘము యొక్క మాదిరిని ఆధారం చేసుకొని దేవుని సన్నిధికి అలాగే కొనసాగాలిగా. కానీ వచ్చిన గొడవ ఏమిటయ్యా అని చెప్పేసానంటే, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి. అలాగే కొందరు యెహోవా మాటను లక్ష్యపెట్టుట మానిరి. యెహోవా ఆజ్ఞలను లక్ష్యపెట్టుట మానిరి. సమాజముగా కూడుట మానిరి. ఒక మాట, మనం మానినట్టుగానే దేవుడు కూడా మన కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా చేయకోకుండా ఆయన మానేశాడు అనుకోండి. సంగతి ఏంటి చెప్పండి? సంగతి ఏంటి? నువ్వు మానేసావుగా, అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ టైం అనుకోండి. ఇప్పుడు ఒకవేళ మనం వాళ్ళ కోసం కట్టవలసిన ఫీజు అంతా ఒకవేళ కట్టలేదనుకోండి, అర్థమైందా? కట్టవలసిన ఫీజు అంతా మనం కట్టలేదనుకోండి, ఎగ్జామ్స్ రాయిస్తారా? ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటే వసూలు చేసుకోవడానికి ఇది మంచి సమయం, అందుకోసం అని చెప్పి ఏమంటున్నారు వాళ్ళు? మీరు ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్, ఫీజు కడితేనే మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంట్రీ. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫీజు కట్టలేదనుకోండి, ఎగ్జామ్ రాయడానికి మీరు కాళ్ళ ఏళ్ల పడి గీపెట్టి ఎంతైనా దండాలు దాసాలు పెట్టండి. ఒప్పుకుంటారండి? అమ్మా ఒప్పుకోరు. సంవత్సరం అంతా ఇచ్చాక మీకు ఛాన్స్. వాళ్ళ మాటలేవో వాళ్ళకు ఉంటాయి. మనం అనుకుంటే మనం ఒక్కడు వినని, వాళ్ళకి 100 మందికి 100 సమాధానాలు చెప్పాలి. సరే, అదంతా వేరే విషయం. ప్రియమైన వారు మీకు చెప్పనివ్వండి, కట్టాల్సిన ఫీజు కట్టకపోతే రాయాల్సిన ఎగ్జామ్ రాయనీకోకుండా మానిపించేస్తున్నారే. నువ్వు చేయాల్సిన ఆరాధన చేయకపోతే, కలవవలసిన సమయంలో కలవకపోతే, వినవలసిన దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే, నీ వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన ప్రార్థన నువ్వే చేసుకోకపోతే, ప్రియమైన వారురా దేవుడు నీకెట్లా కార్యం చేస్తాడు, నాకెట్లా కార్యం చేస్తాడు? అలాగని చెప్పేసి ఆయన కూడా నువ్వు చేయాల్సింది చేయలేదు కాబట్టి నేను కూడా చేయాల్సింది చేయను అని చెప్పేస్తాను. ఏమండి నీకు నాకు ఏమండి ఏదంటారుగా, ఏమంటారు దీన్ని అన్నాడు అనుకోండి. ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పండి, మీకు ఇట్టా కావాలా? దేవుడు మీకు ఇట్టా కావాలా? చెప్పండి, మీకు ఎట్ట కావాలి? హల్లెలూయా. చెప్పండి, మీకు ఎట్ట కావాలి? ఇట్ట కావాలా? ఇట్ట కావాలా? ఆడారా? ఈ ఆట ఆడారా? ఎట్ట కావాలి అండి? అందరూ తెలిసిన ఎట్ట కావాలి? ఇట్ట కావాలా? ఇట్ట దోస్తు. చెప్పండి, ఇప్పుడు దేవునితో దోస్తు కావాలా మీకు? హలో, దేవునితో దోస్తు కావాలా? కావాలని ఏం చేయాలి? ఇట్ట నొక్కాలి కదా. ఇట్ట నొక్కేసి నేను దోస్తుని రన్నీతో అని చెప్పేసి అని పాట పాడామనుకో, దోస్తు మేరా దోస్త్ తూ హీ మేరా జాన్, ఏదో వాస్తవం రా దోస్త్.
స్నేహమనే మాటకు చెరో అక్షరం మనం. ఏమండి, బాగా నటించారు, సినిమా కదా, షో బాగుంటుంది, వినడానికి కూడా చాలా బాగుంటుంది. ఏమండి, ఈ వెంట్రుకలు కూడా రోమాలని కూడా నిక్కబొడుస్తాయి, మంచిదే. దేవుడితో కూడా నువ్వు అటువంటి ఒప్పందం చేసావు కదా, చేసిన ఒప్పందంలో ప్రియమైన వారు ఎంతవరకు కొనసాగుతున్నారు? అంతము మటుకు కొనసాగుతుందా మీ సహవాసం, లేకపోతే మధ్యలోనే కట్టి ఫ్లేమ్ అవుతా ఉన్నాయా? దానిని చాలా తీవ్రంగా మనం ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, పట్టణమంతా కూడా ఆ మరుసటి పునరుత్థాన దినమున ప్రభుని ఆరాధించుటకు, అమ్మా ఎవరు ఆ మాట అనాలి? ఎవరు? పట్టణమంతా. దేవునికి స్తోత్ర. తర్వాత ఇందాక మనం చదివాం, సంఘమంతా ఏమైంది? ఏకముగా 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 దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఎందుకు వాళ్ళకి ఆసక్తి? ఎందుకు ఎందుకు ఈ ఆసక్తి? ఎందుకు వాళ్ళు అలా చేయడం? ఎందుకు పట్టణమంతా రావడం? ఎందుకు కుటుంబాలకు రావడం? ఎందుకు సంఘమంతా సమకూడటం ఎందుకు? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వారు రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారంటే వాళ్ళు తమ కొరకు మంచి పునాది వేసుకున్నారు. ఎందుకు వారు ఆ విధంగా కూడారు? ఎందుకు వారు ఆ విధంగా సమావేశమయ్యారు? ఎందుకు వారు మానరు అని చెప్పేసానంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకు. హల్లెలూయా. ఏ జీవం? వాస్తవమైన జీవమును సంపాదించుకోవడం కోసం. సంపాదన మీ అందరికి ఇష్టం. ఏం సంపాదన ఇష్టం? ఏ సంపాదన ఇష్టం? ఇప్పుడు ఒకవేళ మన ఆ పార్వతి వాళ్ళు ఆయన మళ్ళీ ఏడమ్మా అని చెప్పేసి నన్ను అడిగాను అనుకోండి, ఆటోకి వెళ్ళాడు సార్. ఎందుకు వెళ్ళాడమ్మా? ఇవాళ వెళ్తే సార్ ఒక 1000-1500 వస్తాయి సార్, డబ్బు సంపాదించుకోవడం కోసం వెళ్ళాడు. అంతేనమ్మా? సంపాదన. హల్లెలూయా. ఇంకా కొంతమందిని అడిగితే, అమ్మ ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇవాళ? ఆరోగ్యం సంపాదించుకోవడం కోసం వెళ్ళాను సార్. ఇక్కడికి వస్తే నీ ఆరోగ్యం పోతుందా? అయ్యా ఎక్కడికి వెళ్ళావు? నలుగురు చుట్టాలను సంపాదించుకోవడం కోసం ఫంక్షన్కి వెళ్ళాను సార్. సంపాదన. ఒకవేళ ఈ పిల్లల్ని అడిగితే, ఏంటి వాడు రాలేదు? కాలేజీకి వెళ్ళాను సార్. ఎందుకు? విద్య సంపాదించుకోవడానికి, అక్షర జ్ఞానం సంపాదించుకోవడానికి. దేవునికి స్తోత్రం. మంచిదే. వీళ్ళు కొంతమందికి తెలిసినట్టుగా ఈ మధ్య మేము మిరియాలు కూడా వెళ్తున్నాం. వారం మిరియాలు కూడా పాస్టర్ గారికి ఒక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అది చాలా విచిత్రమైన ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ వెన్నుపూసకు సంబంధించి. అక్కడ డాక్టర్ గారు ప్రసాద్ గారు అని చెప్పేసి మొన్న 2వ సిట్టింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం స్వాతంత్రం వెసులుబాటు కలిగి కొంచెం ఆయన గురించి మాట్లాడితే, ఆయన మంచి విశ్వాసి, వాళ్ళ అమ్మగారు కూడా అంతకంటే ఇంకా మంచి విశ్వాసి. దేవునికి స్తోత్రం. ఇద్దరు టీచర్స్ ఏదో చెప్పారు. ఆయన అమ్మ నాన్న మంచి విశ్వాసులు, ఈయన వాళ్ళ కడుపున పుట్టాడు. దేవునికి స్తోత్రం. మంచి స్థితిని ప్రభు ఇచ్చాడు. వాళ్ళ అమ్మ చెప్పిందట, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, నాకు వచ్చే పెన్షన్లో నీకు పావలా ఇవ్వను, రూపాయి ఇవ్వను. ఏం చేస్తావమ్మా? నాకు నా దేవుడు ఏం చేయమని చెప్తే అది చేస్తానని చెప్పేసి ఆ వచ్చే పెన్షన్ ప్రియమైన వారు సగానికి పైగా దేవుని సేవ కొరకు, అత్యంత నిరుపేద స్థితిలో ఉన్నటువంటి అవసరత కలిగిన వారి కొరకు ప్రియమైన వారు ఆవిడ చేస్తూ ఉండేదట. మంచి విత్తనం వేసింది. అలాగే ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఆయనకు ఒకే కొడుకు, 10th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. అన్నా, నేను మా అబ్బాయిని ఆదివారం స్కూల్కి మేము పంపం. మా అబ్బాయిని మేము ఆదివారం స్కూలుకు పంపం. అది ఎగ్జామ్ అయినా సరే, అది ఎంత ప్రాముఖ్యమైన క్లాస్ అయినా సరే, మేము మా బాబుని స్కూల్కి పంపం. ఇది మా తీర్మానం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అలా సెలవిస్తూ ఉంది. ఆ ఒక్కరోజు చదివిన దాని వలన ప్రియమైన వారు వీళ్ళు ఏదో అయిపోతారు అని అనుకుంటే, తర్వాత 4 రోజులు మోషన్స్ పట్టుకుని అనుకో, జ్వరం వచ్చింది అనుకో, లేకపోతే ఇంకా జరగకూడదు ఏదో జరిగింది అనుకో, అప్పుడు ఎవడతాడు స్కూల్కి కాలేజీకి?
అందుచేత వారంలో మిగిలిన రోజులన్నీ కూడా సక్రమంగా విద్య కొనసాగాలి అని చెప్పేసానంటే దేవుని దినం ఏదైతే ఉందో ఆ దినం దేవుని కొరకు మేము కేటాయిస్తామే తప్ప మరి ఏ మాత్రము కూడా అందుకు భిన్నంగా మేము ప్రవర్తించము. దేవుని స్తోత్రం కలుగునగాక. అలాగని చెప్పేస్తాను మీరు మిర్యాలగూడలోనే ఉంటారా సార్ అని చెప్పేస్తానంటే, సిటీ సంఘానికి వెళ్తారా సార్ అని చెప్పేస్తానంటే, లేదన్నా మాది ఊరు బయట పల్లెటూరు ఎక్కడో లోపలికి ఉంటుంది, అక్కడ ఒక నిరుపేద కుటుంబం మాది, ఆ నిరుపేద సంఘం మాది, ఆ సంఘానికి మేము వెళతాం, ఆ మందిరానికి మేము వెళతాం, అక్కడ మేము ఆరాధన చేస్తాం, మా బిడ్డను కూడా అక్కడ తీసుకుని వెళ్తాం. ఇప్పుడు నుంచి కనుక వాడికి క్రమశిక్షణ నేర్పకపోతే, ఇప్పుడు చదువు కోసం అసలు దేవుడు పక్కన పెట్టాడు, రేపొద్దున ఉద్యోగం కోసం అంటాడు, రేపొద్దున వ్యాపారం కోసం అంటాడు, రేపొద్దున ఇంకొక దాని కోసం అంటాడు. అలాగలాగిన వాడు దేవుడికి దూరం అయిపోయి వాడు నరకానికి పోతూ సిద్ధపడుతూ అదంతా సంపాదించిన ప్రయోజనం ఏంటన్నా? దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఉంది ఈ గ్రహింపు ఈ రోజున? ఎంతమందికి ఉంది ఈ ఆలోచన ఈ రోజున? ఎంతమందికి ఉంది ఈ తీర్మానం ఈ రోజున? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కదా క్రైస్తవ విశ్వాసం అంటే, అది కదా క్రైస్తవ భక్తి అంటే, అది కదా దేవుని కొరకు సమర్పణ అంటే, అది కదా దేవుని మందిరాన్ని విడవక ప్రేమిన వారు వెంటాడడం అంటే. దేవుని స్తోత్రం. ఆయన చేసే వైద్యమో కానీ ఆయన ఒక దేవుని బిడ్డ, ఇంత ఖచ్చితంగా దేవుని కొరకు ఉన్నాడు, నన్ను మోసం చేయడం అనేటటువంటిది, లేకపోతే నాకు చేయాల్సిన న్యాయం చేస్తాడు అనేటటువంటి విధానంలో ప్రేమైన వారు అంత దూరం అయినా సరే ఆ వైద్యం కోసం మేము వెళ్తున్నాం. హల్లెలూయా. చెప్పగలరా మీరు ఇటువంటి సాక్ష్యాన్ని ఏమైనా? నాకు చాలా సంతోషం అనిపించింది, నాకు చాలా ఆనందం అనిపించింది. పట్టణమంతా కలిసి దేవుని యొక్క వాక్యం వినడానికి కూడుకున్నారు, సంఘమంతా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూడుకున్నారు. ఏమిటి మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పేస్తున్నానంటే, పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట్టుకు. దేవునికి స్తోత్ర. అమ్మ చెప్పండి, ఏ సంపాదించుకోవడానికి? ఇప్పుడు ఈ నా గోడంతటికి కారణం ఏంటో మీకు చెప్పనా? ఈ ప్రయాసంతటికి కారణం ఏంటో మీకు చెప్పనా? మీరందరూ కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. చెప్పండి, ఏం సంపాదించుకోవాలి? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. ప్రభుతో పాలివారు కాగలగాలి. ఇట్టి కార్యము జరగాలి అని చెప్పేస్తానంటే ప్రియమైన వారురా, మనము సమాజముగా కూడుకోవడానికి దేవుడిచ్చిన ఏ అవకాశాన్ని కూడా జార విడుచుకోవద్దు. నేడు అనబడు సమయం ఉండగానే ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనొచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా చెప్పండి, ఏం చేయమంటున్నాడు? కూడుకోమంటున్నాడు, మరి ఎక్కువగా కూడుకోమంటున్నాడు. అందుకే కాబోలు నెహెమ్యా గ్రంథంలో ప్రియమైన వారుల ఒక మాట మనం చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎంత ఆశ్చర్యం అంటే, చదవండి 10వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం ప్రియమైన వారుల 39వ వాక్యం చదవండి ఒకసారి. 39వ వాక్యం చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం అందరూ కూడా తీసారా? ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరము గదులలో ఉంచవలెను. దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని మందిరమును చెప్పాలి. దేవుని మందిరమును ఏం చేయం అందరూ అన్నమాట. 39 చివరి 2 లైన్లు మీరు జాగ్రత్తగా చూస్తే, మా దేవుని మందిరమును మేము ఏం చేయము చెప్పాలి. మనసున్న వాళ్ళందరూ చెప్పండి, ఏం చేయము? విడిచిపెడతాము. నెహెమ్యా గ్రంథంలో అప్పటికే వారు చేసిన అనేక దుష్కార్యాల వలన అనేక మార్లు దుష్టుల చేతికి అప్పగించబడ్డారు. కానీ దేవుడు నెహెమ్యాని లేపి వారి కోసం చేయాల్సిందంతా చేశాడు. నిర్మాణాలన్నీ పూర్తి చేయించాడు, జరగవలసిన పరిచర్యలన్నింటినీ ఏర్పాటు చేశాడు. ప్రజలందరికీ చెప్పవలసిన విషయాలని చెప్పిన తర్వాత ప్రజలందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చి వారు ఒక మాట తెలియజేస్తా ఉన్నారు. అదేమిటయ్యా అని చెప్పేసానంటే, మేము మా దేవుని మందిరమును చెప్పండి, ఎక్కడ చెప్తే ఎక్కడ విడిచిపెట్టకుండా రావాల్సి వచ్చిందో అన్నట్టుగా. మీరు మామూలు కాదు, బుదుర్లు. చెప్పాక మీకు నేను ముందే, ఈరోజు టైటిల్ చూసి
ఈరోజు బోధ ఇలాగే ఉంటదని రాని వారు ఉన్నారు. మా దేవుని మందిరమును అమ్మా విడిచిపెట్టాం. సంఘ సహవాసాన్ని, వాక్య సందేశాన్ని, దేవునితో కలిసి సహవాసాన్ని, ఆయన కోసం చేసే ఆరాధనను, దేవునికి స్తోత్రం. దాని కొరకు వారు ఆసక్తి కలిగి ఉన్నారు ఆదిమ సంఘం. తద్వారా వారు పట్టణం అంతా కూడా కదలి వచ్చింది. సంఘమంతా చెప్పండి కదలి వచ్చింది. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులరా, సమాజంగా కూడుకోవటం మానలేదట. ఎందుకంటే వారు దేవునిని అంతగా ప్రేమించారు, దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించారు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారు అంతగా ప్రేమించారు. అలాగే వారు పాడుకుంటూ కూడా ప్రభుని మహిమపరిచారు. దేవుని స్తోత్రం కలుగునుగా. పడదాం అందరూ ఒకసారి తప్పలు కొడతారా? సారీ. ప్రార్థన కాలము బహుప్రియమాయెను సార్థకమాయెను దేవుని వాక్యము. దేవుని ప్రార్థన కాలము బహుప్రియమాయెను సార్థకమాయెను దేవుని వాక్యము. ప్రార్థనలే బలిపీఠములాయెను జయమని పాడెదను నా విజయము
బహుప్రియమాయెను బహుప్రియమాయెను సార్థకమాయెను దేవుని వాక్యము దేవుని వాక్యము ప్రార్థనలే బలి పీఠములాయెను ఏమైనాయట ప్రార్థనలే బలి ఇక్కడతో పాడతానంటే కుదరదు ఈ పదం మీ పొట్ట పగిలిపోయినా పర్వాలా మీ గొంతు చీరుకుపోయినా పర్వాలా వద్దా సేవ చేసుకుంటారా ఇయ్యా సపాట్లు దేవునికి స్తోత్రం ఏమైనా ప్రార్థనలు ఏమైనాయంట పూర్వకాలపు భక్తులు బలిపీఠాలు కట్టి భక్తిని వ్యక్తపరిచారేమో కానీ ఇప్పుడు నీ భక్తిని వ్యక్తపరచడానికి బలిపీఠాలు లేవు బలులు లేవు అర్పణలు లేవు ఇప్పుడు నీ భక్తిని వ్యక్తపరచడానికి నీవు నేను మనం అందరూ చేయవలసిన కార్యం ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే సమాజముగా చెప్పండి సమాజముగా ఎవరు వంట పడుతుందా బోధ ఏమైనా అర్థమవుతుందా అమ్మా అర్థమవుతుందా అర్థమైనట్టుగా ఏం అర్థం కానట్టుగా నటిస్తున్నారు కొంతమంది దేవునికి స్తోత్రం హల్లెలూయా మా దేవుని మందిరాన్ని మేము ఏం చేయం విడిచిపెట్టాం మా దేవుని మాటను మేము నిర్లక్ష్యం చేయం మా దేవుని మందిరపు ద్వారములను మేము నిర్లక్ష్యం చేయమని చెప్పేసి ప్రియురా వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి తీర్మానము కలిగి ఏమంటున్నారు వాళ్ళు మేము మానం ఏం చేయం మేము మానం 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 ఎవరు ఇట్టి తీర్మానంతో ఉంటారో ఎవరు ఇట్టి ఆలోచనతో ఉంటారో ప్రకటన గ్రంథంలో జరిగే ఒక అద్భుతమైన కార్యం మనం పరిశీలన చేస్తే దానిలో మనం కూడా పాలిభాగస్తులు కాగలుగుతాం చదువుతారా 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం ఈ 4 జీవులలో ప్రతి జీవి 6 రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను ఎప్పుడెప్పుడండి మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండెను మానక మానేసా ఎక్కడ సన్నివేశం ఇది ప్రియులరా 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే లేదు కనుక ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను దేవునికి స్తోత్రం చెప్దా ఏం తెరవబడింది నాన్న పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను దేవునికి స్తోత్రం ఎందుకు తలుపు తెరవబడింది తెరవబడిన తలుపు చూసింది ఎవరు అంటే పద్మస్సు ద్వీపములో పరవాసిగా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి అత్యంత ప్రియుడైన యోహాను దేవునికి స్తోత్రం చాలామంది శిష్యులు ప్రభు వారికి ఉన్నారు కానీ ఈ భాగ్యం మాత్రం ఈ అయ్యగారికే దక్కింది దేవునికి స్తోత్రం పరలోక అనుభవాలు చూడగలిగిన భాగ్యం దక్కించుకున్నవాడు యోహాను అక్కడికి వెళ్ళక మునిపే అక్కడ వైభవం అంతా అక్కడ సన్నివేశాలన్నిటిని కూడా క్రీస్తునందు ప్రియమైన వారు ప్రభు ప్రత్యక్షపరచగా అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా చూచి రాయమని చెప్పగా ప్రియమైన వారురా ఇదిగో ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మన కోసం రాయించి పరిశుద్ధాత్మదేవుడు మన చేతుల్లో పెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఇప్పుడు ఏం తెరవబడింది పరలోకములో ఒక తలుపు
తెరవబడింది. తెరవబడిన ఆ తలుపులో నుంచి ఈ యోహాను భక్తుడు అలాగున చూస్తూ ఉంటే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక సన్నివేశం కనపడింది, ఒక ఆరాధన కనపడింది. ఆ ఆరాధన ఏమిటయ్యా అని చెప్పేసానంటే ఇప్పుడు మనం చదివాం ప్రియమైన వారులరా. చాలా విషయాలు పైన ఉన్నాయి, మీరు అవన్నీ తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం కాదు. అంటే ఆ పరలోకము యొక్క వైభవం అంతటిని వర్ణిస్తూ ఈ అధ్యాయము దాని కొనసాగింపు మనకు కనబడుతుంది. అయితే అక్కడ జరుగుతున్నదేమిటి, అక్కడ జరుగుతున్నదేమిటి, ఇది ప్రాముఖ్యం. ఏం జరుగుతుంది అక్కడ? 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఎన్ని రెక్కలు ఉన్నాయంట? చెప్పండి 6 రెక్కలు. దేవుని స్తోత్రం. ఎందుకు 6 రెక్కలయ్యా అని చెప్పేస్తానంటే ఒక 2 రెక్కలతో ప్రేమిన వారులరా అవి విహరించుటకు, నా వైపు చూడండి, అవి విహరించుటకు, మరొక 2 రెక్కలతో క్రీస్తునందు ప్రేమిన వారులరా వేవేల కోట్ల దీపములతో కూడా ఏమాత్రము పొందిక లేక దేదీప్యమానముగా ప్రకాశించుతూ ఉన్నటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుని ముఖమును చూడలేక మరొక 2 రెక్కలతో ముఖము కప్పుకోవడం. దేవుని స్తోత్రం. మరొక 2 రెక్కలు. ఈ మరొక 2 రెక్కలతో ప్రిమిన వారు వారి దేహాన్ని కప్పుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కప్పుకోవడం అద్భుతం. ఈ రోజున ఆరాధన చేసేవాళ్ళు కొంతమంది ఆరాధన చేస్తారని చెప్పి స్టేజ్ మీద పిలుతుంటే వాళ్ళ ఆరాధన చేయటం ఓకే, ఒకవేళ వాళ్ళకి మంచి స్వరం ఉందని ఆరాధన చేపిస్తారేమో, లేకపోతే ఆరాధన చేయడానికి కావాల్సినటువంటి టాలెంట్స్ ఉన్నాయని చెప్పేసి అని ఆరాధన చేయమని ఎక్కిస్తారేమో నాకు తెలియదు. కానీ ప్రియమైన వారురా ఈ ఆరాధన చేసే వాళ్ళకు ఉండవలసిన కనీస లక్షణాలు, కనీస అర్హత ప్రియమైన వారు కోల్పోయి వేదికలు ఎక్కేస్తున్నారు ఈ రోజున చాలామంది. కప్పుకోవలసిన వాటిని కప్పుకోకుండా, కప్పుకోవడానికి వినియోగించవలసినటువంటి సరి అయిన వస్త్రధారణ లేకోకుండాగా ప్రియమైన వాళ్ళరా అనకూడదు కానీ వేదిక మీద నుండి అర్ధనగ్నంగా అన్నట్టుగానే ఉన్నారు కొంతమంది. ఏమండి, ఒకప్పటి కాలంలో కనీసం ఈ చెంగు ఇక్కడ దాకా వచ్చినా కూడా ఆడపిల్లలు ఇష్టపడేవాళ్ళు కాదు కనపడడానికి కూడా. ఇప్పుడు ఇక్కడ కంట డ్రెస్సులు ఇప్పటికేంటి అయ్యేది వచ్చినాయి అంట, ఒంటి నిండా బట్ట, ఒంటి నిండా గుడ్డ, దేహం అంతా కప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు కప్పుకోకపోవడం. ఆ మధ్య ఎవరో ఆయన చెప్తున్నాడు, ఆధునిక మానవుడేమో ఆనాడు దేహం అంతా కప్పుకోవడం కోసం నానా తిప్పలు పడ్డాడట. ఈ అధునాతన కాలంలో ఉన్నటువంటి మానవుడేమో ఏమైనా ఉన్నాయని బరువు అయిపోయి విప్పుకొని తినడానికి ఇష్టపడుతున్నాడట. ప్రియులారా వినండి, పరలోకం అందుకు ఒప్పదు. పరలోక రాజ్య సంబంధమైనటువంటి ప్రవేశం కలిగి ఉండాలి అనుకుంటున్న వారికి కూడా ప్రేమిన వారురా ఈ భూమి మీద చెప్పండి తగదు. దూతలు చక్కగా 2 రెక్కలతో దేహమంతటిని కప్పుకొని ఏం చేస్తున్నాయి? అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నారు? మానక చెప్పుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ సన్నివేశం ఇది? పరలోకంలో సన్నివేశం. ఎవరు చూశారు? యోహాను చూశారు. ఎలా చూశాడు? పరలోకపు తలుపులలో ఒక తలుపు తెరవబడగా ఆయన చూసిన సన్నివేశం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం భక్తి చేసేది ఎందుకు? ప్రభువు నమ్ముకున్నది ఎందుకు? మనం మందిరానికి వచ్చేది ఎందుకు? కలిసి వచ్చిందనే మీకు రహస్యం చెప్పనా? అట్లాంటి మనసు ఏమైనా ఉంటే మందిరానికి రావటం మానేసుకోండి. ఏ మనసు? ఈ మందిరానికి వస్తే కలిసి వచ్చింది అనే మనసు ఒకవేళ మీకు ఉండి వస్తే దయచేసి మరోసారి హనుమాన్ జంక్షన్ దేవదాసాయి గారి లాగా దండం పెట్టి చెప్తున్నాను, మానేసేయండి.
ఏంటి పాస్టర్ గారు ఇంత కఠినంగా మాట్లాడతారు మీరంటారా? భక్తి అందుకోసం మాత్రం కాదండి, కలిసి రావడానికి భక్తి అవసరంలా. అదృష్టం ఉంటే ఏదో అంటే చూడండి, నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఎట్టకు జరిగిద్ది అది. ఎందుకన్నాడు ప్రసంగి గ్రంథకర్త కూడా మాట అంటాడు. చాలామంది ఇష్టపడరు కానీ ఒప్పుకోరు కానీ ఆ మాటకి. ఏమంటే ఏదైనా ఒకడు వడిగా పరిగెత్తినంత మాత్రాన వాడికి విజయం రాదట. వాడు తెలివినంత జ్ఞానమంతా వినియోగించినంత మాత్రాన ప్రియమైన వాడు సాధించాలనుకున్న విషయాల్లో సాధింపగలగదట. మరి ఏంటి సంగతి అంటే ఆయన అంటాడు, అదృష్టవశము చేత. నేను ఒక మాట వాడతాడు అక్కడ. కొన్నిసార్లు కొంతమందిని చూస్తే నిజమేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి యేసుప్రభుని నమ్ముకుంటే, యేసుప్రభు గుడికి వస్తే, యేసుప్రభు మందిరానికి వస్తే బాగా కలిసి వచ్చిందని చెప్పేసి ఎవడన్నా చెప్పి ఎవరైనా మిమ్మల్ని మభ్య పెడితే నమ్మొద్దు. అసలు నా మందిరం గురించి చెప్తే అసలు నమ్మొద్దు. నా మందిరం అంటే వేరే ఉద్దేశం కాదు, మన సంఘ ఈ సహవాసం కోసం చెప్తే అస్సలు నమ్మొద్దు. ఒకవేళ మీకు కలిసి వచ్చేది ఏదైనా ఉంటే మీకోసం పరలోక తలుపులు తెరవబడటమే మీకు అసలు కలిసి రావటం. వింటున్నారా? మీకోసం పరలోకపు తలుపులు తెరవబడటమే మీకు అసలైన కలిసి రావడం. హల్లెలూయా. ఇక్కడ అన్నీ కలిసి వచ్చి అది కనుక మూసుకుపోయింది అనుకో, ఏది చెప్పండి, పరలోకం కనుక మూసుకుపోయింది అనుకో, నీకు కలిసి వచ్చిందంతా ఏం చేసుకుంటా? ఎంట్రెన్స్ పోతారు పొద్దున. ఎవడు ఒక మూట కట్టుకొని ఏమైనా హెమలు పెట్టుకుందామా బుధం మీద, లేకపోతే ఒక బెంజి ఒక లారీ ఏదైనా మాట్లాడుకొని దాన్ని లోడ్ వేసుకొని మన నడని కట్టుకొని ఇడుచుకుపోదాం, లేకపోతే ఏమన్నా అయ్యే పని అంటారు. ఇదంతా ఏమాత్రం కూడా జరిగే పని కాదు. దేవుని స్తోత్ర. ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరలోకంలో జరుగుతున్న ప్రక్రియ ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని అని ఏం చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు? రాత్రి ఏం చేస్తున్నారు? రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నారు? ఏమని? ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? మనకులాగా ఈ డేస్ అని పెట్టుకున్నారా? 40 days అని పెట్టుకున్నారా? 80 days